బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్స్ 10 10వ వచనాన్ని మనం చదువుకుందాం. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడే మాట లేదా అంశం ఏంటంటే, ఏ జీవితము దేవునికి ప్రీతికరమైనటువంటిది. ప్రీతికరమైన జీవితం అనేటువంటిది ఏంటిది? దేవుడు ఇష్టపడేటువంటి జీవితం ఏంటిది? దేవునికి నచ్చిన జీవితం ఏంటిది? లేదా నచ్చిన వ్యక్తి ఎవరు? దేవుడు ఇష్టపడేటువంటి వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాలు ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం. పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తుంటున్నాడు, ప్రభువుకు ప్రీతికరమైనదేదో దాన్ని పరీక్షించుచు. అంటే మన జీవితాల్లో ఒక లక్షణం ఉండాలి. నేను చేసేటువంటిది దేవునికి ప్రీతికరమైందా, దేవునికి ఇష్టమైనటువంటిదా, నా జీవితం దేవునికి అంగీకారంగా ఉందా, నా యొక్క పని లేకపోతే నా యొక్క కార్యం, నా యొక్క జీవితంలో ఉండేటువంటి వివిధ లక్షణాలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా అనేటువంటి పరీక్ష మనం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. బైబిల్ చెప్తుంది, ప్రభువుకు ప్రీతికరమైన దాన్ని పరీక్షించండి. అంటే ప్రతిదీ కూడా దేవునికి నచ్చుతుందిలే నేను చేసేటువంటిది అనేటువంటి తలంపులో ఎన్నడూ కూడా మనం ఉండకూడదు. మన జీవితాలు ఎలా ఉండాలి అంటే, ప్రభువుకు ప్రీతికరమైనది ఉందా నా జీవితం లేదా అనేటువంటి పరీక్ష మనం చేసుకునేటువంటి వారంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క భాగాన్ని మనం గమనిస్తే పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తుంటున్నాడు. అసలు పౌలు ఎఫెసీ సంఘానికి ఎప్పుడు వెళ్ళాడు? అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో పౌలు ఎఫెసీ సంఘంలో పరిచర్య జరిగించాడు. చాలా పెద్దదైనటువంటి పట్టణం, చాలా మత విశ్వాసాలకు కేంద్రమైనటువంటిది. ఉదాహరణకు గ్రీకులు ఆరాధించే దైవానికి ఇట్ ఈస్ ఎపిసెంటర్ అంటారు. అంటే గ్రీకులు ఆరాధించేటువంటి ఆరాధన వ్యవస్థ అక్కడి నుంచే ప్రారంభమైంది. లేకపోతే రోమా దేవుళ్ళు దేవతలు అనబడిన వారికి ప్రముఖమైనటువంటి స్థానంగా ఎఫెసీ పట్టణాన్ని గురించి చెప్తారు. మరి ఈ ఎఫెసీ పట్టణంలో పౌలు 2 సంవత్సరాలు పరిచర్య జరిగించాడు. ఆ 2 సంవత్సరాల పరిచర్యలో అనేకులు ప్రభు వైపు తిరిగారండి. కానీ విచిత్రం ఏంటి తెలుసా? పరిచర్య జరిగించిన పౌలును అరెస్ట్ చేశారండి, చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినటువంటి పౌలు తన పరిచర్యను ఆపకుండా వారికి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరమే ఎఫెసీ పత్రిక. ఈ ఎఫెసీ పత్రికను పౌలు చెరలో ఉండి రాసినటువంటి పత్రిక. చాలా పత్రికలు పౌలు చెరలో నుంచే రాశాడు. మరి ఈ ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఈ పత్రిక ఎందుకోసం రాశాడంటే, 2 సంవత్సరాల తన పరిచర్యలో అనేకులు ప్రభు వైపు తిరిగారు. నిజదేవుని వైపు వారు తిరిగి దేవుని వాళ్ళు వెంబడించేటువంటి వ్యక్తులుగా మారిపోయారు. కానీ వాళ్ళు ఎక్కడ బలహీనులు అవుతారో, ఎక్కడ వాళ్ళు దేవునికి దూరం అవుతారో, ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన వ్యక్తులుగా ఉంటారో అనేటువంటి తలంపుతో పౌలు ఏం చేశాడంటే వాళ్ళకి ఉత్తరం రాశాడు. 6 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం ఈ ఎఫెసీ పత్రిక. మొదటి 3 అధ్యాయాలు తాను సువార్తను అందించాడు. వాళ్ళు ఏ రకంగా ఉండాలి అనేటువంటిది, అంటే రక్షణ అనేటువంటిది ఏంటి, సువార్త అనేటువంటిది ఏంటి, యేసు ప్రభు ఎవరు, ఇలాంటి విషయాలన్నింటినీ సవిస్తారంగా పౌలు వివరించాడు. 4 నుంచి 6 అధ్యాయాలు మనం చూస్తే ఎలాగా ఒక వ్యక్తి దేవుని కొరకు జీవించాలి, ఎలా ఒక వ్యక్తి దేవుని కొరకు జీవించాలి. లాస్ట్ 3 chapters ఆర్ రెలవెంట్ హౌ ఎ క్రిస్టియన్ షుడ్ బి. ఒక క్రైస్తవుడు ఏ రకంగా ఉండాలి, దేవుని నమ్మిన బిడ్డ ఏ రకంగా ఉండాలి, దేవుని నమ్మిన బిడ్డలో ఉండవలసిన లక్షణాలు ఏంటో అక్కడ మనం గమనిస్తాం. కాబట్టి ఈ 5వ అధ్యాయంలో మనం గమనిస్తే పౌలు అంటున్నాడు, ప్రభువుకు ప్రీతికరమైనదేదో పరీక్షించండి. మీ జీవితంలో ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, గుడ్డిగా ఏది చేయొద్దు, గుడ్డిగా ఏది నమ్మొద్దు, గుడ్డిగా ఏ దానికి ముందుకెళ్ళవద్దు. మనం చేసేటువంటిది అది మన ఇంటి విషయంలోనైనా, లేకపోతే మనం చేసే పనులైనా, లేకపోతే మనం తలంచే తలంపులైనా, ప్రతిదాన్ని నేను చేసేది కరెక్టే ఉంటుందిలే, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేశాను, వాళ్ళు వెళుతున్నారు కాబట్టి నేను వెళుతున్నాను, వాళ్ళు ఈ పని చేస్తున్నారు కాబట్టి నేను ఈ పని చేస్తుంటున్నా అనేటువంటి తలంపుతో మనం జీవిస్తూ ఉంటాం. లాస్ట్ వీక్ ఒక కుటుంబాన్ని నేను అదే పనిగా ఇంటికి పిలిపించాను. ఎందుకంటే వారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారిని గమనించి నేను అన్నాను, రేపు సాయంత్రం మీరు ఇంటికి రండి అన్నాను. ఎందుకు రమ్మన్నానంటే, వాళ్ళు దేవుని దగ్గరికి అన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు దేవుని దగ్గరికి సిన్సియర్గా వస్తారు. వచ్చి దేవునిలో వాళ్ళు వర్ధిల్లారు. తర్వాత తల్లి బాప్తీసం, కుమారుడు బాప్తీసం తీసుకున్నాడు. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళు ఇక్కడ సాక్ష్యం కూడా చెప్పారు. వాళ్ళు పరిచర్యగా క్రమంగా వస్తూ ఉంటారు.
వాళ్ళని చూసిన తర్వాత నేను అన్నాను, లేదు మీరు ఒకసారి ఇంటికి రండి, రేపు మీతో నేను మాట్లాడాలి. వచ్చిన తర్వాత ఆ భర్తను చూసి అడిగాను, ఎందుకు మీ భార్యకు గుండు కొట్టించావే అని అడిగాను. అప్పుడు ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. సార్ ఆ గుండు నేను కొట్టించాను సార్, కారణం ఏంటంటే, ఏంటి కారణం? బైబిల్లో అలా గుండు కొట్టించుకోమని ఎక్కడ లేదు కదా, తల వెంట్రుకలు సమర్పించాలని లేదు కదా, మరి ఎందుకు నువ్వు చేసావు అని అడిగితే వాళ్ళ ఇంటి ప్రక్కన ఉండే వాళ్ళు ఎవరో చెప్పారంట, మీరు ఖచ్చితంగా దేవుని ద్వారా దీవించబడిన తర్వాత ఎక్కడికో అన్యాయ స్థలానికి వెళ్ళొద్దు, ఎక్కడ తల వెంట్రుకలు ఇస్తారో అక్కడ వెళ్ళి తల వెంట్రుకలు ఇవ్వండి అని చెప్పారంట. సార్ ఆమె దేవుని బిడ్డ సార్, ఆమె చెప్పిన మాట విని మేము చేశాం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ చెప్పిన లాస్ట్కు పౌలు అంటాడు కదా, ఈవెన్ దేవదూత వచ్చి చెప్పినా కూడా ప్రతిదాన్ని నమ్మొద్దు. ఎందుకంటే సాతాను వెలుగుదూత వేషం వేసుకొని దేవుని లాంటిగానే కనబడుతూ, దేవదూతల్లాగానే కనబడుతూ ఏవేవో చెబుతాడు, ఏవేవో మాట్లాడతాడు. కాబట్టి మీరేం చేయాలంటే, ప్రభువుకేది ప్రీతికరమైనదో, ఎఫెసీ 5:10, గనుక ప్రభువుకు ప్రీతికరమైనదేదో దానిని పరీక్షించచ్చు. ప్రతిదాన్ని పరీక్షించి అది దేవునికి ప్రీతికరమా కాదా అనేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అంటే దేవుడు కోరుకునేటువంటిది ఏంటంటే, గుడ్డిగా క్రైస్తవ జీవితాన్ని జీవించవద్దు, పరీక్షతో క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. నేను చేసేది కరెక్టేనా, నేను వెళుతున్నటువంటిది కరెక్టేనా? వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను మీ ఇంటికి వచ్చాను అనుకో, అమ్మా నువ్వే భోజనం వడ్డించావు, చాలా టేస్టీగా ఉంది. నేను భోంచేస్తూ అంత పెద్ద వెంట్రుక, నీ తల వెంట్రుక అంత పెద్ద వెంట్రుక పడితే తీసి, అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిస్తానా? ఇవ్వను కదా. ఏమ్మా అది నచ్చుతుందా నీకు? బాధపడతావు కదా. ఎందుకు బాధపడతావు? అన్నంలోనే కదా పడింది. ఎందుకంటే నీ తల వెంట్రుక అన్నంలో పడితే నచ్చదే ఎవరికి? నాకే నచ్చదు. నీ జీవితంలో తల వెంట్రుకలు ఇచ్చిన దేవుడు ఎందుకోసం ఇచ్చాడు? నీకు ఒక అందంగా ఉండడానికి, నీకు గుర్తింపు ఉండడానికి, నువ్వు అపియరెన్స్ బాగుండడానికి ఇచ్చాడమ్మా. తల వెంట్రుకలు ఇవ్వమని కాదు, నీ హృదయమును నాకిమ్ము అని దేవుడు అన్నాడు. మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, తల వెంట్రుకలు కాదు. నీ తల వెంట్రుక అన్నంలో పడితేనే నచ్చదే, మరి అలాంటి తల వెంట్రుక దేవునికి ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు? తప్పు కదా. అది కాదు దేవుడు కోరేది అని దేవుని గురించి వాళ్ళకు చెప్పడం జరిగింది. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, పౌలు కూడా అంటున్నాడు, ఏదో రక్షించబడ్డాం, ఏదో దేవుని బిడ్డలుగా ఉన్నాం, ఏదో జీవితం జరిగిపోతుంది, దేవుని తెలుసుకున్నాం కదా అనేటువంటి భ్రమలో మీరు ఉండవద్దు. డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. ప్రతిదాన్ని పరీక్షించు. నేను చేసేది కరెక్టేనా, నేను చేసుకున్న తీర్మానం కరెక్టేనా, నా జీవితంలో ఉండేటువంటి లక్షణం కరెక్టేనా? ప్రభువుకు ప్రీతికరమైనదేదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, పరీక్షించుకున్నటువంటి వ్యక్తి ప్రీతికరంగా జీవిస్తాడు దేవునికి. ఆ వ్యక్తి జీవితము వెలుగు సంబంధమైన జీవితం. పరీక్షించుకొనకుండా ఏ వ్యక్తి జీవితంలో ముందుకెళ్తూ ఉంటాడో, మామూలేలే, నేను క్రైస్తవుని కదా, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నా, ప్రతి ఆదివారం దేవుని దగ్గరకు, ప్రతి ఆదివారం అనేటువంటి తలముతో కాదు, ప్రతి సందర్భంలో హ్యావ్ ఏ చెక్. మీ జీవితాల్లో పరీక్ష ఉండాలి. ఎఫెసీ సంఘమా, మీరు మొదటి అధ్యాయంలో చూస్తే పౌలు అంటాడు, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులందరికీ, వాళ్ళు ఏ రకంగా మారిపోయారు? పరిశుద్ధులైపోయారంట. పరిశుద్ధులైన వారికి మళ్ళీ పరీక్ష ఎందుకు? లేదు, ప్రతి సందర్భంలో పరీక్షించుకోవాలి. నిన్న వండినటువంటి బియ్యాన్ని ఈరోజు వండినప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? దాన్ని పరీక్ష చేస్తాం. ఉడికిందా లేదా, రుచిగా ఉందా లేదా. నిన్న చేసాం కదా, మళ్ళీ ఎందుకు పరీక్ష? నిన్న చేసాం కదా, మళ్ళీ ఎందుకు చెరగడం? లేదు, ప్రతి సందర్భంలో పరీక్ష ఉంటుంది. లేకపోతే ఎక్కడ ఏముంటుందో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఉండాల్సింది ఏంటంటే, దేవునికి ప్రీతికరమైన జీవితంగా మన జీవితం ఉండాలి. దేవునికి నచ్చినటువంటిది ఏంటి, దేవుడు ఇష్టపడేది ఏంటి, ఒక 5 విషయాలు మీదట నేను ఉంచాలని కోరుతూ ఉన్నాను. కీర్తనలు 119వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 13వ వచనం. విచ్ ఈస్ ఎ ప్లీజింగ్ అండ్ విచ్ గాడ్ లవ్స్. దేవుడు ప్రేమించేది, దేవుడు ఇష్టపడేది, దేవునికి ప్రీతికరమైనది ఏందో అక్కడ మనం చూస్తాం. విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. దేవుడి యొక్క వాక్యంలో కీర్తనకారుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. దానికి ముందు ఒక మాట అంటున్నాడు, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. అంటే ఒక ద్వేషించాల్సింది ద్వేషించి దేవుని వాక్యం దగ్గరికి వస్తున్నాడంట.
దేవుని వాక్యంలో వ్రాయబడింది, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. దేవుని బిడ్డలారా, ఒక మనిషి జీవితంలో చాలామందికి చాలా రకాలైనటువంటి ఇష్టాలు ఉంటాయి. కొంతమందికి చీరలంటే ఇష్టం, కొంతమందికి వాహనాలంటే ఇష్టం, కొంతమందికి తిండి అంటే ఇష్టం. వివిధ రకాలైనటువంటి ఇష్టాలు ఉంటాయి. దేవుని బిడ్డ జీవితంలో ఉండవలసిన ఇష్టం ఏంటి తెలుసా? దేవుని వాక్యంలో ఉండేటువంటి ప్రీతికరమైనది ఏంటి తెలుసా? దేవునికి నచ్చినటువంటిది ఏంటి తెలుసా? ఆయన ధర్మశాస్త్రం ఎదుగుకి రావడం. అంటే దానికి ముందు ఒక కండిషన్ ఉంది. ఏంటంట? ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ద్విమనస్కులను అంటే రెండు రకాలుగా జీవించే వ్యక్తులు. అంటే జీవితము ఒకే రకంగా ఉండదండి. పరిశుద్ధత ఉండదు, కొంచెం పరిశుద్ధత, కొంచెం లోకం, కొంచెం దేవుడు, కొన్ని చెడు అలవాట్లు, కొంచెం మంచి మాటలు, కొన్ని చెడు మాటలు, కొన్ని మంచి తలంపులు, చెడు తలంపులు. ఈ రెండిటి కలిసిన జీవితాలు కలిగిన వారిని నేను ద్వేషిస్తున్నా. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం కూడా ద్వేషించాలి. వ్యక్తిని కాదు, ఆ స్వభావాన్ని ద్వేషించు. ఏంటి ఆ స్వభావం? ఏంటి స్వభావం? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అబ్బో మాటలు చాలా పరిశుద్ధంగా ఉంటాయి. అదే ఒక వ్యక్తిని మన దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళను రాసి రంపాన పెట్టేటువంటి వ్యక్తులమైతే జాగ్రత్త, మనము ద్విమనస్కులుగా ఉన్నాం. బైబిల్లో వ్రాయబడింది, ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నా. మరి ద్వేషించి ఏం చేస్తున్నావు? దావీదు లేదా కీర్తనకారుడు ఏం చేస్తున్నావు అంటే దేవుని ధర్మశాస్త్రం దగ్గరికి వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకటి, యూ హ్యావ్ టు మూవ్ అవే ఫ్రమ్ ద వరల్డ్. యూ మస్ట్ మూవ్ అవే ఫ్రమ్ ద వరల్డ్లీ లైఫ్. లోక సంబంధమైన జీవితానికి దూరంగా వాక్యానికి దగ్గరగా, వాక్యానికి దగ్గరగా, వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండ, ఎంతగా పాపానికి దూరమై వాక్యానికి దగ్గర అవుతున్నా, అదే దేవునికి ప్రీతికరమైన జీవితం. ద మోర్ యూ రీడ్, ఎంతగా నువ్వు వాక్యాన్ని చదువుతావో అంతగా నీ జీవితంలో ఒకటి ఉండాలి. ఏంటంటే పాపానికి దూరం అవ్వడం ఉండాలి, పాపానికి దగ్గర కావడం కాదు. అంటే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి లక్షణాల కంటే మంచి లక్షణాలు మన జీవితంలో ఎక్కువ రావాలి. ఎప్పుడు వస్తాయి? దేవుని వాక్యం దగ్గరికి వస్తే. నిజమైన దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు నీ జీవితం ఏ రకంగా ఉందో దేవుడు క్లియర్గా చూపిస్తాడండి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. నిజమైన వాక్య పరిచర్యలో ఖచ్చితంగా మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయో కనబడి తీరుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం ప్రభా. ఎందుకంటే నీ ధర్మశాస్త్రం అది వేల కొలది వెండి బంగారు నాణాల కంటే ద బెస్ట్. దానికి నేను దగ్గర అవుతాను, పాపానికి దూరం అవుతాను. దేవుని బిడ్డలారా, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. మరి ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే ఏముంటుందంట? 14వ వచనం, 114వ వచనం. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరొక చోటు నా కేడెమో నీవే, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. అంటే ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడంట. దేవుని బిడ్డలారా, ఆశ అంటే ఏంటి? పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలనే ఆశ ఉంటుంది. పరీక్ష రాసిన వారికి జయం కలగాలనే ఆశ ఉంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కావాలనే ఆశ ఉంటుంది. మనకు రావాల్సిన దీవెన పట్ల మనకు ఆశ ఉంటుంది. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నేను ద్విమనస్కులను ద్వేషిస్తున్నా, ధర్మశాస్త్రాన్ని నా జీవితాలకు నేను ప్రాముఖ్యంగా ఉంచుకుంటున్నా, అది నాకు ప్రీతికరం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ వాక్యాన్ని నేను చదవడం మాత్రమే కాదు, ఆ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నా. ఆ వాక్యం నా జీవితంలో నెరవేరాలి, వాక్యంలో ఉండే ఆశీర్వాదాలు నాకు రావాలి, వాక్యంలో ఉండే దీవెనలు నాకు కలగాలి, నా జీవితంలో కలగాలి. డోంట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని చదివేవారు దేవునికి ప్రీతికరం కాదు, వాక్యం పైన ఆశ పెట్టుకుంటారు. దేవ, వాక్యంలో ఈ లక్షణం ఉంది, నాకు దయచేయి ప్రభా. వాక్యంలో ఈ దీవెన ఉంది, నాకు దయచేయి ప్రభా. కుటుంబంలో ఈ దీవెన ఉండాలి, మా కుటుంబంలో లేదు ప్రభా, దయచేయి. వెన్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆ వాక్యం పైన నువ్వు ఆశ పెట్టుకొని జీవించాలి. అది దేవునికి ప్రీతికరమైన జీవితం. వాక్యం చదివే జీవితం కాదు, వాక్యాన్ని వినే జీవితం కాదు. వాక్యం మీద ఆశ పెట్టుకో, వాక్యం మీద ఆశ పెట్టుకో. దేవా, ఈ వాక్యం నా జీవితంలో నెరవేరాలి. నాలో లేవు ఈ లక్షణాలు, ప్రీతికరమైన జీవితం నాకు లేదు, పరీక్షించుకునే జీవితం నాకు లేదు. దేవా, నా జీవితంలో ఈ ఆశ నాకు ఉంది ప్రభా, నేను నీ వాక్య ప్రకారం జీవించాలి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, వన్ సైడ్ హీఈస్ డిటాచింగ్ ఫ్రమ్ ద సిన్ అండ్ అనదర్ సైడ్ హీఈస్ అటాచింగ్ హిమ్సెల్ఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకవైపు దేవుని వాక్యానికి దగ్గర అవుతున్నాడు, మరొక వైపు పాపానికి దూరం అయిపోతున్నాడు. ద్విమనస్కులను ద్వేషిస్తుంటున్నాడు, పాపాన్ని ద్వేషిస్తుంటున్నాడు. నీవు వాక్యాన్ని చదివే వ్యక్తివైతే, నువ్వు వాక్యానికి నిజంగా విలువనిచ్చే వ్యక్తివైతే, వాక్యాన్ని నిజంగా ప్రేమించే వ్యక్తివైతే, ఆ వాక్యపు వెలుగు నీలో ఉన్న చీకటి నుంచి నిన్ను దూరం చేస్తుంది. నువ్వు వాక్యాన్ని చదువుతూ కూడా ఇంకా పాపంలో ఉన్నావంటే వాక్యము నీకు ప్రీతికరం కాదు. చదవాలి కాబట్టి చదువుతున్నాం, వినాలి కాబట్టి వింటున్నాం,
వస్తూ ఉన్నాం. ఎందుకు తెలుసా? రావాలి కాబట్టి వస్తున్నాం. కాదు, అది దేవునికి ప్రీతికరమైన జీవితం కానే కాదు. ఏ జీవితం ప్రీతికరమే? వన్ సైడ్ యూ హ్యావ్ టు మూవ్ అవే ఫ్రమ్ సిన్. ఒకవైపు పాపానికి దూరం అవుతూ వాక్యం మీద ఆశ పెట్టుకో, వాక్యం కొరకు జీవించు, వాక్యాన్ని నీ జీవితంలో ప్రాధాన్యతగా కలిగి జీవించు. కీర్తనకారుడు అంటున్నాడు, నేను దేనిపైన ఆశ పెట్టుకున్నాను తెలుసా? ఆశీర్వాదాల కొరకు కాదు ప్రభువా, నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాం. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పనా? వాక్యము పైన ఆశ పెట్టుకొని వాక్యానుసారంగా నా జీవితం ఉండాలి అనుకున్న వారి జీవితంలో వారికి ఏ మేలు నా దేవుడు కొదవ చేయడు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యానికి విలువనిస్తే దేవునికి విలువనిచ్చినట్లే. దేవునికి విలువనిస్తే నీ జీవితాల్లో నిన్ను ఘనహీనుడుగా, చేతకాని వాడుగా, లేకపోతే ఆశీర్వాదాలు లేనివాడుగా ఉంచుతాడా? ఉంచడు. నన్ను ఘనపరచువాని నేను ఘనపరుస్తా. వాక్యాన్ని నువ్వు ప్రేమించి వాక్యానికి విలువనిస్తే దేవుడు అంటాడు, నువ్వు నా కొరకు ఏం చేస్తావో నీ కొరకు కూడా అదే చేస్తాను నేను. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఏది ప్రీతికరం, ఏది పరీక్షించుకోవాలి మనం? వాక్యం ఏమి చెబుతుంది? వాక్యం నన్ను ఏమని హెచ్చరిస్తుంది? వాక్యం ఎక్కడ నన్ను గద్దిస్తుంది? వాక్యం ఎక్కడ నన్ను సరిచేయమని చెబుతుంది? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని నీ దగ్గర పెట్టుకొని చదువుతున్నావా? పరీక్షించుకుంటున్నావా? ఈ వాక్య ప్రకారం నేనున్నానా? నా బిజినెస్లో ఉన్నానా? నా ఇంట్లో ఉన్నానా? నా చదువుల్లో ఉన్నానా? నా యొక్క ఫ్రెండ్షిప్లో ఉన్నానా? పరీక్షించుకో. అది ప్రీతికరమైన జీవితం. వాక్యం ఏం చెప్తుందో యు మస్ట్ లివ్ అకార్డింగ్ టు దట్ వర్డ్. ఆ వాక్య ప్రకారం జీవించాలి. దేవా, నీకు ఏది ప్రీతికరమైన జీవితం, ఏది వెలుగు సంబంధమైన జీవితంగా నువ్వు గుర్తిస్తావంటే డిటాచ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకం నుంచి వేరైపోయి వాక్యానికి దగ్గరగా వాక్యం మీద ఆశ పెట్టుకో. వాక్యం పైన. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుతూ ఇంకా లోకం పైన ఆశ ఉందా? వాక్యాన్ని చదువుతూ ఇంకా ఏవేవో పిచ్చి కోరికలతో చెలరేగిపోతున్నావా? నీ జీవితం దేవునికి ప్రీతికరం కానే కాదు. ఏ జీవితం దేవునికి ప్రీతికరం అంటే ఏ జీవితం అయితే వాక్యం పైన ఆశ పెట్టుకుంటుందో. వాక్యం నెరవేరాలి. నా జీవితంలో వాక్యానికి విలువనివ్వాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఉదయాన్నే ఒక సహోదరుడు వచ్చాడు. ప్రార్థనకని వస్తే నేను అడిగాను, ఎక్కడి నుంచి వస్తున్నారు? చాలా దూరం నుంచి వస్తున్నారు. నాకు అనిపించి, ఎందుకు అంత దూరం నుంచి రావాలి? వాక్యం మీద ఆశ పెట్టుకున్నటువంటి జీవితంలో దూరం అనేటువంటిది ప్రాబ్లం కాదు. వాక్యం పైన ఆశ ఉన్నప్పుడు కష్టం అనేటువంటిది కష్టం కాదు. దావీదు అంటాడు, దేవా, దివారాత్రములు నేను దాన్ని ధ్యానించుచున్నాను. సమయం దొరికిందా ధ్యానిస్తున్నాను. దావీదు, నీవేమన్నా బేకార్ క్యాండిడేట్వా? దావీదు ఒక చక్రవర్తిగా ఉన్నాడండి. చక్రవర్తిగా ఉండి ఏమంటున్నాడు తెలుసా? నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను ప్రభువా నేను. అంటే తన జీవితము దేవునికి ఎందుకు దావీదును చూసి దావీదు నా హృదయానుసారుడని ఎందుకన్నాడు తెలుసా? ఆయన వాక్యం పైన ఆశ పెట్టుకున్నటువంటి వ్యక్తి. హీఈస్ ఎ బిజీ మ్యాన్. హీఈస్ ఎ టాప్ కింగ్. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ అతని జీవితం దేవునికి ప్రీతికరంగా మారిపోయింది. దేవుని వాక్యం పైన ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఏ జీవితం దేవునికి ప్రీతికరమైంది తెలుసా? ఏ జీవితం అయితే వాక్యానుసారంగా ఉండడానికి ఇష్టపడుతుందో, వాక్యానికి విలువనిస్తుందో, వాక్యం పైన వారి జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతుందో ఆ జీవితమే దేవునికి ప్రీతికరమైన జీవితం. రెండవదిగా, ఏది ప్రీతికరమైన జీవితం దేవునికి? కీర్తనలు 69వ కీర్తన 31వ వచనాన్ని చదువుకుందాం. 69వ కీర్తన 31వ వచనం. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. దేవునికి ఒకటి చాలా ఇష్టం అంట. ఏది? బైబిల్లో వ్రాయబడింది 69:31. కీర్తన 69:31. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. అది ప్రీతికరం అంటే దేన్నో ప్రీతికరం అని చెబుతూ దానికి ముందు ఇంకొక మాట అంటున్నాడు, ఎద్దు కంటెను కొమ్ములను గల డెక్కల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. ఏది ప్రీతికరము? 30వ వచనం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. నేను దేవుని ఘనపరుస్తాను. అది ప్రీతికరము. దేనికంటే ప్రీతికరము? ఎద్దు కంటేను కొమ్ములు గల డెక్కలు గల కోడె కంటేను అది యెహోవాకు ప్రీతికరము. దేవుని స్తుతించడం అనేటువంటిది ఒక ఎద్దు కంటే కొమ్ములు తిరిగినటువంటి పశువు కంటే దేవునికి ప్రీతికరం అంట. అంటే నాకు అనిపించింది, దేవుడు పక్కా నాన్ వెజిటేరియన్ ఏమో కదా, ఏంది ఈ మాట అంటున్నాడు అంటే? కాదు, దాని అర్థం అది కాదు.
బలి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైన బలి ఇస్తారండి. అంటే శ్రేష్టమైన పశువును తీసుకుంటారు. ఒక ఎద్దును కానీ ఒక కోడెను కానీ, కొమ్ములు తిరిగింది బలిసినటువంటిది, అంటే చూస్తున్నగానే హెల్తీగా కనపడేటువంటి కోడెను లేకపోతే ఆ పశువును ఎద్దును బలి ఇస్తారు. బలి ఇచ్చే దగ్గర ఏం చూస్తారు తెలుసా? ఈజ్ దిస్ ఏ రైట్ యానిమల్? ఇది సరైనటువంటి పశువేనా? ఇది శ్రేష్టమైనటువంటిదేనా? ఇది బలమైనటువంటిదేనా? ఇది ఆ యొక్క బలికి పనికొచ్చేదేనా అని పరీక్షించుకొని ఏం చేస్తారు తెలుసా? బలి ఇస్తారు. దేవుడు అంటున్నాడు, మీరు పశువును ఎన్నిక చేసేటప్పుడు అది మంచిదా, బలంగా ఉందా, కొమ్ములు తిరిగిందా, లావుగా ఉందా, దాని డెక్కలు బాగున్నాయా, రెక్కలు బాగుండి బలిష్టంగా ఉందా, మంచి పశువా, ఫిట్గా ఉందా అని చూస్తున్నారా? అది కాదు దేవునికి ప్రీతికరం. ఏదో బలి ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. నీ జీవితంలో కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. ఏది ప్రీతికరం అంటే ఎవరి జీవితంలో దేవుని స్తుతించేటువంటి లక్షణం కలిగి ఉంటారో వాళ్ళ జీవితము దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితము. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితం ఎప్పుడు ప్రీతికరంగా దేవునికి ఉంటుంది అంటే, ఒకటి, వాక్యం మీద ఆశ పెట్టుకొని వాక్యాన్ని ప్రేమించి వాక్యానికి లోబడి ద్విమనస్కులను పాపాన్ని ద్వేషించే వ్యక్తిగా ఉండాలి. అది మొదటిది. రెండవదిగా దేవునికి ప్రీతికరమైనటువంటిది ఏంటంటే దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం, దేవుని కీర్తించడం. నీ జీవాబలములతో దేవుని గణపరచడం దేవుడు కోరుకున్నటువంటిది, దేవుడు ఇష్టపడేటువంటిది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటి తెలుసా? దేవుని స్తుతించడం. దేవుని స్తుతించడం. యూటిలైజ్ ద సింగింగ్ టైం. పాటల సమయాన్ని ఉపయోగించుకో. పాటల సమయానికి వచ్చి దేవుని స్తుతించు. అది ప్రీతికరం. పాట పాడమని చెప్పినప్పుడు నోరు మూసుకొని కూర్చున్నావు అనుకో, దేవునికి ప్రీతికరమైన వ్యక్తి కాదు నువ్వు, దేవునికి ఇష్టము లేని వ్యక్తివి నువ్వు. దేవుని బిడ్డలారా, దేవదూతలు ఎందుకు దేవునికి దగ్గరగా ఉంటారండి? వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటారు. దయ్యం ఎందుకు దూరంగా ఉంటుంది? దేవుని స్తుతించదు, మౌనంగా ఉంటుంది. ఈరోజు మనం దేవుని బిడలమా సాతాను బిడలమా మనం పరీక్షించుకుందాం. డోంట్ బి సైలెంట్ వెన్ ద సింగింగ్ ఈస్ దేర్. కమ్ బ్యాక్ టు ద సింగింగ్. పాటల నుంచి వచ్చి దేవుని స్తుతించు, దేవుని స్తుతించు. ఇక్కడే కాదు, నీ ఇంటిలో ఉన్నప్పుడు దేవుని స్తుతించు. సమయం దొరికినప్పుడల్లా దేవుని స్తుతించు. నువ్వు దేవునికి ఇచ్చేటువంటి డబ్బు కాదు, నువ్వు దేవునికి ఎంత కష్టపడుతున్నావు కాదు, అది వాస్తవమే. కానీ నీ జీవితంలో స్తుతి ఉండాలి. ఎందుకు దేవుని స్తుతించాలి? 103వ కీర్తన చూడాల్సిన పని లేదు. మొదటి వచనంలో దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకు స్తుతిస్తున్నావు దావీదు? నీ జీవితంలో ఎందుకు స్తుతి అనేటువంటిది ఇంపార్టెంట్గా పెట్టుకున్నావు? అది ప్రీతికరంగా ఎందుకు చేసుకున్నావు దావీదు? వాయ్, ఎందుకు ఇది చేసావు? దావీదు అంటాడు, నా దోషములన్నిటినీ క్షమించువాడు. బికాస్ హీ హాస్ ఫర్గివెన్ మై సిన్స్. దేవుడు నా పాపములను క్షమించాడు కాబట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. ఎందుకు పాటలు పాడి దేవుని స్తుతించాలి? ఎందుకు ఇంటిలో సమయం దొరికినప్పుడు దేవుని స్తుతించాలి? ఏ దేవుడైతే నీ పాపాలను క్షమించాడో ఆ దేవుడు నీ దగ్గర నుంచి ఎదురు చూసేటువంటిది స్తుతి. స్తుతిస్తున్నామా? దేవా, నా పాపాలను క్షమించడానికి నేను ఎవరిని ప్రభా? నా పాపాలు క్షమించావంటే ఎంత గొప్ప దేవుని ప్రభా నీవు. పాపము చేస్తే ఇది నాన్న కోపగించి పోలీస్ వ్యవస్థలో కొడతారు, లేకపోతే తల్లిదండ్రులు కొడతారు. దేవుడు క్షమించాడంట. దేవా, ఎంత కృపనిచ్చావు ప్రభా నా పైన అని దేవుని స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు అంటాడు, అది ప్రీతికరం. అది ప్రీతికరం. దేవుని బిడ్డలారా, నీ పాపములను దేవుడు క్షమించకపోతే, నీ పాపాన్ని బట్టి దేవుడు కన్నెర్ర చేసి ఉంటే మనం ఇక్కడ ఉండిందుమా అండి? ఇక్కడ బ్రతికేటువంటి లిస్టులో మనం ఉనిందుమా? ఎప్పుడో మనకు పెట్టె కట్టి భూమి లోపల పెట్టేవారు. దేవునికి స్తోత్రం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు ఆయన, మన పాపాలను క్షమించాడు. మరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? ఒక్కసారి అబద్ధం ఆడితే అననయ సప్ఫీరాలను ఒకే స్థలంలో చంపేశాడే. ఎన్నిసార్లు అబద్ధం ఆడలేదు నువ్వు? ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యం జరిగించలేదు? కానీ దేవా, నేను పాపిని, నన్ను క్షమించు అంటే క్షమించాడు. కోపపడక కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? దేవా, నువ్వు నా జీవితంలో చేసిన మేలు. ప్రతి పాటను అర్థవంతంగా పాడడమే నిజమైనటువంటి స్తుతి. ఏదో నోటికి వచ్చింది కదా, నాకు రాగం వస్తుంది కదా, తాళం. డోంట్ సింగ్ లైక్ దాట్. ఆ రకంగా పాడవద్దు. దేవుని గొప్ప శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ నా పాపాలను క్షమించావు ప్రభా. రెండవదిగా 18వ కీర్తన 46వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. ఎందుకు కీర్తనాకారుడా నువ్వు దేవుని స్తుతిస్తుంటున్నావు? వాట్ మేడ్ యూ టు ప్రైజ్ ద లార్డ్? దేవుని స్తుతించేటువంటి వ్యక్తిగా నీవెందుకు మారిపోయావు అంటే, ఆ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా జీవము గలవాడు,
ఆయన నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. నాకు ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడైన, నన్ను కాపాడుతున్నటువంటి దేవుడైన, నన్ను భద్రపరుస్తున్నటువంటి దేవుడైన, నన్ను ప్రతి తెగులు నుంచి, సాతాను దాడి నుంచి తప్పిస్తున్నటువంటి దేవుడు. ఆయన నిన్ను స్తుతిస్తాను, ఆయన నేను స్తుతిస్తాను. కీర్తనకారుడు ఎందుకు దేవుని స్తుతిస్తున్నాడంటే, నన్ను దేవుడు కాపాడుతూ వస్తున్నాడు, నా కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్నాడు. ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి కన్నీటిలో, ప్రతి ఒంటరితనంలో నా చుట్టూ దేవుడుండి కాపాడుతూ వచ్చాడు. కాబట్టి అనేక సందర్భాల్లో చచ్చిపోవాలనే కోరిక వచ్చినా చచ్చిపోకుండా దేవుడు నన్ను కాపాడాడే. అందుకు నేను దేవుని స్తుతిస్తున్నా. బికాస్ ఆఫ్ హిస్ ప్రొటెక్షన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రైజ్ హిమ్. ఆయన నన్ను క్షమించాడు కాబట్టి నేను స్తుతిస్తాను. అది మొదటిది. రెండోదిగా, నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు కాబట్టి ఆయన నేను స్తోత్రం చేస్తాను. నీ జీవితంలో దేవుని కాపుదలను అనుభవిస్తూ దేవుని స్తుతించనటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే, యువర్ లైఫ్ ఈజ్ నాట్ ప్లీజింగ్ టు ద లార్డ్. నీ జీవితము దేవునికి ప్రీతికరమైనటువంటిది కాదు, కాదు, కాదు. దేవుని స్తుతించే గుంపులో నువ్వు ఉన్నట్లయితే, ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రీతికరమైన వ్యక్తివి దేవుని దృష్టిలో. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రైజింగ్ ద లార్డ్, దేవునిని స్తుతించకపోతే, ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, స్తోత్రార్హుడు. ఆయన మనం స్తుతించాలి. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి తెలుసా? నీ జీవితంలో స్తుతి అనేటువంటిది తగ్గిపోయి ఆగిపోయినట్లయితే, రిమెంబర్, నీ జీవితం దేవునికి ప్రీతికరమైంది కాదు. యూ మే బి బిజీ పర్సన్, బట్ స్టిల్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ప్రైజ్. దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు, మహాగణుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు, అద్వితీయ సత్య దేవానికి వందనాలు, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువానికి వందనాలు, మహిమా ఘనత ప్రభావులకు అర్హుడమైనటువంటి దేవానికి వందనాలు. దేవానికి ప్రీతికరమైన వ్యక్తులుగా మేము ఉండాలని ఈరోజు మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. యేసయ్యా, మా జీవితాలు మీకు ప్రీతికరముగా ఉండునట్లుగా కృప చూపండి ప్రభువా. ఎక్కడ మా జీవితాలు మీకు అసహ్యకరంగా, తన్ని బాధకరంగా, దుఃఖకరంగా, తన్ని మీరు నొచ్చుకొని, తన్ని మా విషయాల్లో తన్ని ఎంతగానో వరి అయ్యేటువంటి విధానంలో మా జీవితాలు ఉన్నాయో, మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవునికి ప్రీతికరమైన వ్యక్తులుగా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ఉందము గాక. మేము చేసేటువంటిది, మేము ఆలోచించేది, మేము జరిగించే ప్రతి కార్యం ఎక్కడ నీ వాక్యానికి వ్యతిరేకంగా ఉందో పరీక్షించుకుందుము గాక. ఎక్కడ నీకు వ్యతిరేకంగా మేము ఉన్నామో, వాక్యములోనైనా, స్తుతిలోనైనా, సేవలోనైనా, తన ప్రవర్తనలోనైనా, ఉపవాసంలోనైనా, మేము మీకు ఇచ్చే విషయంలో ఎక్కడ మీకు ప్రీతికరముగా లేమో అక్కడ మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మా జీవితాలు మార్చబడునుగాక. అంధకార శక్తులను, అపవిత్రాత్మ క్రియలను యేసు నామమందు బంధిస్తూ ఉంటున్నాము. మాలో మేము ప్రీతికరమైన వ్యక్తులుగా జీవిస్తూ, మా కుటుంబాలు ప్రీతికరమైనవిగా, మా పరిచర్య ప్రీతికరముగా నీ దృష్టిలో ఉండునట్లుగా కృప చూపమని మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. ఈ వాక్యం మా హృదయాల్లో పనిచేయునుగాక. మాలో మార్పు, మాలో పశ్చాత్తాపం, మాలో గ్రేట్ రియలైజేషన్, కన్విక్షన్ తీసుకొని వచ్చునుగాక. దేవా, మీరే మమ్మల్ని దర్శించి దీవించుమని యేసయ్య మహిమ కలిగినటువంటి నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం చెబుదాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై
ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.